ప్రాణము కనపరాదు, మనసు కనపరాదు. ప్రాణం పోయేటప్పుడు మనసు ప్రాణాన్ని తీసుకొని గద్ద ఎట్లా ఎలుకను సచ్చిన ఎలుకను పట్టుకొని పోతుందో అట్లా మనసు మన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. మనకు ప్రాణము కనపరాదు, మనసు కనపరాదు. ఎక్కడ ఉంది అంటే ఎవరు చెప్తారు? శరీరం అంతా మనస్సు ఉంది, ప్రాణం ఉంది, ఒక చోట అంటూ లేదు. ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ప్రాణం పోతా ఉంది, ఈ కాల్లో నుంచి ప్రాణం ఉపసంహరించింది అనుకో, ఆ కాలు కదలదు, చైతన్యం కోల్పోతుంది. అట్లా నిదానంగా పోతా వస్తుంది అన్నమాట. ఇది నేను అనుభవంలో చెప్తున్నా నీకు. ఎందుకంటే నాకు పాము కాటేసినప్పుడు ప్రాణం పోతుంది, నాకు డాక్టర్ నమ్మకం లేదన్నాడు. అది ఎట్లా పోతుంది అనేటువంటిది నేను చూస్తూ ఉన్నాను అనమాట. కాబట్టి ఏళ్ళు ఫస్ట్ బాగా కదిలినాయి. ఈ ఏళ్లలో నుంచి ప్రాణం ఉపసంహరింపబడినప్పుడు దీన్ని కదిలించలేకపోతా ఉండా, దోమలు ఈగలు ఏం కుడతాన్నా కూడా నాకు తెలియకుండా పోతూ ఉంది. అట్లా శరీరం అంతా నిలుకొని పోయింది, ప్రాణం పోయింది. కానీ హృదయ కేంద్రంలో మాత్రం ఆ ప్రాణం అనేటువంటిది పని చేయకుండా పోతుంది. అంతా నిర్జీవం అయిపోయినా, ఆ కేంద్రంలో మాత్రం నేను ఎరుక కలిగి ఉండా చైతన్యం పనిచేస్తూ ఉంది. అప్పుడు ఆ చైతన్యం మీదనే దృష్టి పెట్టి అట్లే ఉన్నానమాట. అప్పుడు ఆ చైతన్యం ఏం చేసిందంటే చివరికి ఈ ప్రాణాన్ని జయించి ఇది క్రమేణా అది తీసేసింది దీన్నంతా. అప్పుడు మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది. చైతన్యం అంటే ఆత్మస్వరూపం. అది నీకు అనుభవంలో ఉంటే ప్రాణం ఎట్లా పోయేది తెలుస్తుంది, అన్నీ అది దాన్ని జయించడం అంటే ఏందనేది కూడా తెలుస్తుంది. అటువంటి జ్ఞానం స్థిరంగా ఉండాలి. ఆ స్థిరంగా ఉండడానికే నేను ప్రయత్నం చేసినాను అన్నమాట. అది అట్లే నిలిచింది కాబట్టి బయటపడినా. అది గిన ఆక్రమించుకొని ఉంటే అది ఇంక ప్రాణం లేదు, అంతే. అంటే ఇది మీకు జరిగి ఏ ఏజ్లో జరిగింది? 45 సంవత్సరాల వయసులో జరిగింది. ఇప్పుడు నాకు 80. అప్పటికే ఆ దైవశక్తి యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలిగినారు. అది నాకు అనుభవంలో ఉందనేది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూస్తామంటే కనపడేది కాదు, తెలుసుకునేదే అసలు కాదు. కానీ ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, నీ శరీర భావన ఎప్పుడైతే లేకుండా పోయిందో అటుకైపోయింది. అంటే నువ్వు నేను లేను అనేటువంటి అనుభవం ఎవరికైతే జరుగుతుందో, నువ్వు లేను అనేటువంటి అనుభవం జరిగిందంటే ఇంక నువ్వు దేవునివే. ఆ పైన నేను దేవుని అని చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేకి మనసు కావాలి కదా. అది ఎట్లుంటుందో కూడా తెలియదు కదా దీనికి. కాబట్టి నువ్వు లేకుండా పోవడం అనేటువంటిదే అంతే జరగాల్సింది. నువ్వు లేకుండా పోవాలి. ఎక్కడ వెతికినా నీ అడ్రస్ కనపడకూడదు. లోపల కన్ను మూసుకొని లోపల వెతికితే ఏ ఒక్క ఆలోచన ఉన్నా నువ్వు చిక్కుతావు, అడ్రస్ చిక్కుతుంది. ఉండకూడదు. అప్పుడు యముడు పాశం వేసే కూడా ఛాన్స్ లేదు. ఆలోచన ఉంటే యముని పాశం ఆ ఆలోచనకు పడుతుంది, ఎక్కుతాడు. ఏ కోరిక ఉన్నా, ఏ వ్యామోహం ఉన్నా అవన్నీ యమునికి మంచి ఛాన్స్ అన్నమాట. అంతే. ఏదోటి చిక్కాలి కదా, ఆధారం చిక్కినప్పుడే నిన్ను తీసుకుపోతాడు. కాబట్టి మనం వెతుక్కుంటే లోపల మనకి తెలిసిపోతుంది. అరే మనల్ని ఏమి చెయ్యలేదు అనేటువంటి అనుభవం నీకు కలుగుతుంది ఆడ. ఇది
మామూలుగా అయితే మరణం అనేటువంటిది మహా భయంకరమైంది, సాధ్యం కాదు ఎవరికి జయించడం అనేటువంటిది ఎన్నో ఉన్నాయి. కానీ నువ్వు అంతర్ముఖం లేకపోయి దివ్యత్వాన్ని అందుకునే కొద్దీ నీకు తెలిసిపోతుంది స్పష్టంగా ఏంటి అనేది. అంతవరకు అది భయంకరమే, సాధ్యం కాదు. ఇప్పుడు హిమాలయ పర్వతాలలో ఒక్కోరు 700 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఎప్పుడైనా వాడు చస్తాడు. వాడు ఎన్ని ఏండ్లన్నా బతకని సత్యదేవం గ్యారంటీ కదా. పోనీ ఎన్ని ఏండ్లు అనేది నీ మనసుకు నా మనసుకు గొప్ప కావచ్చు, దేవుని దృష్టిలో ఏంది క్షణం. చూసినాలే 3000 నుంచి వంగినాడు ఇట్లా సన్నగా ఉండాలిలే. 700 సంవత్సరాలే 700 3000 ఉన్నాయి చూసిన సెలలో చూసిన నేను కూడా. 3000 సంవత్సరాలు బాగా దిట్టంగా ఉన్నాడు. అది ఏమైనా వాడు దైవం మాత్రం కాదు, దైవత్వం కాదు, దైవత్వం కాదు. ప్రాణాన్ని అన్ని ఏళ్ళు ఎట్లా అది వేరే విషయం, దానికి విద్యలు ఎన్నో ఉన్నాయి. అదొద్దు. వాడు దేవుడు అయినాడా అయిపోయా. అది ముఖ్యం మనకాడ. వయస్సు కాలం ముఖ్యం కాదు, కాలము మనస్సుకు సంబంధించింది. కాలము నీ మనసుకు సంబంధించింది. నీకు మనసు లేకపోతే గాఢంగా నిద్రపోతాండవు, నీకెట్లా తెలుస్తుంది కాలం? మళ్ళీ అంతే, అప్పుడు తెలుస్తుంది.